హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఉదయాన్నే పరగడుపున కరివేపాకుతో ఇలా చేస్తే లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలన్నీ మాయమవుతాయి. రూటేసి కుటుంబానికి చెందిన కరివేపాకు గురించి మనలో చాలా మందికి తెలుసు. మనం ప్రతిరోజు కూరల్లో వేసుకుంటాం. పూర్వకాలం నుండి కరివేపాకును వాడుతూ ఉన్నాం. కరివేపాకు వలన వంటలకు మంచి రుచి, వాసన రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. అయితే చాలామంది కరివేపాకు కాస్త చేదు రుచిని కలిగి ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడరు. అలాగే కూరల్లో కరివేపాకును ఏరి పాడేస్తూ ఉంటారు. కరివేపాకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం కరివేపాకు పాడేయకుండా తినడానికి ప్రయత్నం చేస్తారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తాజా కరివేపాకులో ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు, క్యాలరీలు ఉంటాయి. కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. రక్తం తక్కువ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున 5 కరివేపాకు ఆకులను తింటే మంచి ఫలితం కనబడుతుంది. నెల రోజుల పాటు తింటే వచ్చే తేడాను గమనించి చాలా ఆశ్చర్యపోతారు. డయాబెటీస్ ఉన్నవారికి కూడా కరివేపాకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే కరివేపాకులో ఉండే పీచు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. కరివేపాకులో ఐరన్, జింక్, కాపర్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన అవి క్లోమ గ్రంథిని ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి. అధిక బరువు సమస్యలతో బాధపడే వారు కరివేపాకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. భోజనం చేయడానికి ముందు 5 కరివేపాకు ఆకులను నమిలి తినాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే శరీరంలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు సమస్యలేమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. జ్వరం, శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. కాలిన గాయాలు, దురదలు, వాపులు, దెబ్బలు వంటి వాటికి కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. సమస్య ఉన్న ప్రాంతంలో కరివేపాకును పేస్ట్గా చేసి రాస్తే తొందరగా తగ్గుతాయి. కరివేపాకులో యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వలన ఎలాంటి గాయం అయినా, ఎటువంటి చర్మ సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపును తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీనికి చేయాల్సిందల్లా ప్రతిరోజు 5 కరివేపాకులను తినడమే. కరివేపాకును రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఉండదు. అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కరివేపాకు ఆకులను ఎండబెట్టి లేదా వేగించి పొడి చేసి నిల్వ చేసుకుని వాడవచ్చు. ఈ నిల్వ చేసుకున్న పొడిని అన్నంలో కలుపుకొని మొదటి ముద్దగా తింటే ఆకలి పెరుగుతుంది, అజీర్ణం కూడా తగ్గుతుంది. ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు కరివేపాకు ఆకులను నమిలితే అవి జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్స్ను క్రమబద్ధీకరణ చేస్తాయి. కరివేపాకులు కంటి చూపుకు బాగా సహాయపడతాయి. ఎంత ఎక్కువ కరివేపాకు తింటే అంత ఎక్కువ కంటి చూపు మెరుగుగా ఉంటుంది. కరివేపాకు జుట్టు సమస్యలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య ఉన్న వారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి మరియు జుట్టు చివర్ల చిట్లకుండా ఉండటానికి కరివేపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించి నూనెను వడగట్టి ప్రతిరోజు జుట్టుకు రాస్తూ ఉంటే జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. కరివేపాకును కూరల్లో తినలేని వారు కరివేపాకు రసాన్ని తీసుకోవచ్చు. లేకపోతే మజ్జిగలో కరివేపాకు రసం లేదా కరివేపాకు పేస్ట్ను కలిపి త్రాగొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ఈ వీడియో చూసాక అయినా కూరల్లో కరివేపాకు తీసి వేయకుండా తినటం అలవాటు చేసుకోండి. ఏముంది, 4 ఆకులు అట్టా నమిలేయచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా కరివేపాకును తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందండి. కరివేపాకు మనకు రెగ్యులర్గా దొరుకుతుంది కాబట్టి ఉన్న కరివేపాకును ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.